హాయ్ బ్రో. అన్నా హాయ్. హనుమాన్ మూవీ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆ ఒపీనియన్ ఏముందన్న, తను హనుమాన్ సినిమా చూసాం, తను చాలా గ్లామరస్గా అసలు సినిమాతో కూడా తన పర్ఫార్మెన్స్ ద్వారా ఇంకా చాలా బ్యూటిఫుల్నెస్ చాలా జోడించి ఆడేసి సినిమా తీయడం చాలా బాగుంటుంది. తనది చాలా క్యూట్ ఉంటుంది అన్న. అంతకుముందు మన ప్రదీప్ తోటి 30 రోజులు ప్రేమించడం ఇలా సినిమా చేసింది, అది కూడా ఆ సినిమాలో తన యొక్క లుక్స్ ఉంటాయి, చాలా గ్లామరస్ ఉంటుంది. మెయిన్ బచ్చలమల్లి సినిమా స్టోరీకి వస్తే తను ఈ సినిమాలు చేయకముందే తను ఈ సినిమాకి అగ్రిమెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఈ సినిమా చేస్తూ మధ్యలో హనుమాన్ సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది. సో అప్పుడు ఏమనుకోరంటే ఈ సినిమా హనుమాన్ సినిమా చేసాం కదా, పెద్ద హిట్ అయిపోయింది కదా, మేబీగా బచ్చలమల్లి రాకపోవచ్చు అని అన్నారు. సో మన రిలీజ్ అని చెప్పారు, డైరెక్టర్ వాళ్ళు చెప్పారు ఏంటంటే హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయిపోయిన తర్వాత తను మేబీ బచ్చలమల్లి కంటిన్యూ కాకపోవచ్చు, అప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఒక బ్రేక్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే హీరో పెట్టుకోవాలి ఆలోచన వాళ్ళు పడినప్పుడు కూడా తను ఒక 3-4 డేస్ ఫోన్ లేపలేదంట. వాళ్ళు చాలా మొత్తం మూవీ మొత్తం భయపడ్డారు, అరే మేము పెద్ద స్థాయికి అయిపోయింది, పెద్ద స్టార్ అయిపోయింది, బచ్చలమల్లి మన చేసో లేదు అనుకున్నాను. కానీ తన యొక్క మంచితనం వల్ల మళ్ళీ 3 డేస్ తర్వాత రావడం జరిగింది, సినిమాకి మళ్ళీ యాక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా ఆ సినిమా సక్సెస్ అంతా కొద్దిగా వాళ్ళ రేంజ్ జరుగుతాయి కాబట్టి మేబీ రాకపోవచ్చు అనుకున్నాం. కానీ ఎటుకెళ్ళి కదా వచ్చి సినిమాలో యాక్ట్ చేయడం నిజంగా అమృత అయ్యారు చాలా సినిమాకి చాలా బూస్టింగ్ అయింది, చాలా గ్లామరస్ కొంచెం సినిమాకి. ఆ విషయాలతో సినిమా చాలా మంచిగా ఉండబోతుంది.